తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మరొకమారు చెమటా శ్రీనివాసరావు గారిని వారి నివాసంలో మనం కలవడం జరిగింది. వారు యుఎస్ నుంచి ఇండియాకి విచ్చేసి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక అసలు వెలకట్టలేనటువంటి కోహినూరు వజ్రం లాంటి ఇంటర్వ్యూ మనకు ఈ మధ్య ఇచ్చారు. ఎన్నెన్నో జ్ఞాపకాలని కలబోసుకున్నారు. చెమటా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ప్రప్రథమంగా తెలుగు రాజ్యం యాజమాన్యానికి, అలానే తెలుగు రాజ్యం వీక్షకులందరికీ శ్రీనివాస్ చెమట నమస్సుమాంజలి. శ్రీనివాస్ గారు, 21 నియోజకవర్గాలకి జనసేన పోటీ చేసినటువంటి అభ్యర్థులకి మీరు అసలు ఆప్తా వాళ్ళు వెహికల్స్ తీసుకురావడం కానివ్వండి, ఆ తర్వాత అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో దాదాపుగా చాలామంది భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జనసేన తరఫున వాళ్ళు ప్రచారం చేయటం కానివ్వండి, పర్యటించడం కానివ్వండి, వాళ్ళు అసలు అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు జవసత్వాలు అందించడం కానివ్వండి ఇత్యాది సంఘటనలతో ఒక్కసారిగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యొక్క అసలు ఆ వాణి చాలా బలంగా వినిపించింది. ఆ బలమైన గొంతుకగా నినదించారు ఆప్తా వాళ్ళు. అయితే ఆప్తాకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు అని నా మటుకు నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లాగే ఆప్తా అసలు ఆ ఆవిర్భావం ఏదైతే ఉందో ఆవిర్భావానికి మూలకారకులైనటువంటి వారిలో మీరు కూడా ప్రప్రథములు, సందేహం లేదు. ఒకసారి ముందుగా ఆప్తా ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుని ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. ఆప్తా ఆత్మగౌరవపు నినాదం మీద ఏర్పడినటువంటి సంస్థ. అంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా పర్చూరు దగ్గర పక్కన నూతలపాడు గ్రామం, స్వగ్రామం. ఆల్రెడీ చెప్పాను మీకు ఆ విషయం. మనకి ఒక విషయం ఒకటి గమనించాలండి. ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లా ఏరియాల్లో ప్రభలు కడతారు. మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల కడతారు. గుంటూరు జిల్లా బాగా ఎక్కువ మా ప్రాంతంలో, ప్రకాశం వరకు. వాటిల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీస్ కడతారు? ఉండటానికి మనకి ఆల్మోస్ట్ 200 క్యాస్ట్స్ ఉన్నాయి, అవునా, మన సమాజంలో అన్నీ. కానీ ఈ ప్రభలు అనేది ఏంటంటే ఒక రకమైన వాళ్ళ ఆత్మగౌరవానికి, వాళ్ళ శక్తి ప్రతాపాలు, వాట్ ఎవర్ వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవటానికో, లేకపోతే వాళ్ళు ఈగో చల్లార్చుకోవటానికో, ఒక ప్రైడ్ చూపించడానికి కడతారు. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఏ బేసిస్ మీద కట్టేవాళ్ళో తెలియదు, కానీ క్రమేణా నాకు తెలిసి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఏంటంటే క్యాస్ట్ పరంగా కడుతున్నారు. ఏ క్యాస్ట్లు కడతారు సాధారణంగా? మీరు గెస్ట్ చేయండి. తెలిసినవే 3 ప్రధాన కులాలు, అక్కడక్కడ యాదవులు కూడా కడుతున్నారు. ఈ 4 ప్రధాన కులాలు తప్పించి మిగతా వాళ్ళందరూ వస్తారు, చూస్తారు, చోద్యం చూస్తారు. వాళ్ళు ఏ రోజు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళంతటి వాళ్ళు మిగతా కులాల్లో ఒక ప్రభ కట్టిన సందర్భం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇదే భావజాలాన్ని, ఇదే ప్రైడ్ని వాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే దాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైందా అమెరికాలో కుల సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే? దానికి మన రూట్స్, మన జెనెటికల్ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండి ఇదే భావజాలాన్ని వాళ్ళు పట్టుకెళ్తున్నారు అన్ని చోట్లకి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్ లెవెల్లో ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 క్యాస్ట్లు కాకుండా ఇంకా వైశ్యాసు, క్షత్రియాసు, పద్మశాలీసు, బీసీల్లో బాగా వాళ్ళు చాలా యాక్టివ్. రాజకీయ చైతన్యం అంటే వాళ్ళకి విద్యా చైతన్యం బాగా చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఒక ప్రధానంగా ఒక 7-8 కులాలు బాగా అమెరికాలో ఆంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో మీట్స్ పెట్టుకోవటం, పరస్పరం లబ్ధి పొందటం, అన్ని అవకాశాలన్నీ వాళ్ళు షేర్ చేసుకోవటం లాంటివి చేస్తున్నారు. చేసి వాటి వల్ల నష్టమేం లేదండి. వాళ్ళ కమ్యూనిటీస్కి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దానివల్ల కొంతవరకు కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అది ఇండియాలో జరగచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నాయి, ఒక క్యాస్ట్ వాడు రెండో క్యాస్ట్ మా క్యాస్ట్ వాడినే కావాలన్నప్పుడు సహజంగా నీకు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు దానివల్ల నష్టపోతారు. మీకు పత్రికా రంగంలో అది అనుభవం బాగా స్వానుభవం విపరీతంగా ఉంటుంది. చాలా ఆ ఉద్దేశాలు, అలా అభిప్రాయాల నుంచి ఏంటంటే జనరల్గా 90% హేట్రెడ్ ఫీలింగ్ అయితే ఉంది. ఏది వ్యతిరేకం, కుల ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి సంస్థల మీద కానివ్వండి, అది జనాల్లో బాగా ఉంది. కానీ నేను అందరిని ఏంటంటే వేరే రకంగా చూడండి అని అభ్యర్థిస్తాను, వేరే కోణం నుంచి. ఇప్పుడు జనరల్గా ఏమంటారు జనాలు, 3 తెలుగు వాళ్ళు ఉంటే 4 తెలుగు అసోసియేషన్లు ఉంటాయి అమెరికాలో కానీ ఎక్కడైనా అని వెటకారంగా అంటూ ఉంటారు. కానీ ఈ వెటకారంగా మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా ఒక్క పైసా ఇవ్వరు, $1 డొనేట్ చేయరు. వాళ్ళ లైఫ్లో ఐఎమ్ 100% షూర్
వాళ్ళు ఏ రకంగానో వాళ్ళ ఫ్యామిలీకి తప్పితే సమాజానికి దే నెవర్ ఎవర్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్. ఈవెన్ వెళ్ళి ఏమన్నా సభలకు వెళ్ళినా సరే వంకలు పెడుతూ కూర్చుంటారు తప్పితే అది వాళ్ళ నైజం. వాళ్ళు ఊరికి అలా వంకలు పెడుతూ ఉంటారు. ఒక సంస్థ నడపాలి అంటే దాని వెనక అది క్యాస్ట్ బేస్డ్ కానివ్వండి, కల్చరల్ బేస్డ్ కానివ్వండి, ఎంత ఎంత శ్రమదానం చేయాలి, ఎంత సాక్రిఫైస్ ఉండాలి. ఫ్యామిలీ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పిల్లల బర్త్డేలను కూడా ఆ రోజును కూడా వీళ్ళు పనిచేయాల్సిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు కన్వెన్షన్ జరుగుతుందంటే జనరల్గా ఏమనుకుంటారు, ఒక 2 మిలియన్ 3 మిలియన్ ఇలా నిష్ప్రయోజనంగా అని ఖర్చు పెడుతున్నారు అంటారు. కానీ ఒక 6 మంత్స్ పాటు వాళ్ళ జాబుల్ని వాటన్నిటిని పణంగా పెట్టి వాళ్ళు 24 గంటలు, కొంతమంది అయితే 18 గంటలు 20 గంటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చేయకపోతే అమెరికాలో ఏంటంటే వర్క్ ఫోర్సు ప్రతి ఒక్కరు, నేను కూడా ఈ కోట్ తీసేసి ఈ అన్ని బ్యానర్స్ కట్టాలి, లేకపోతే పని కాదు అక్కడ. ఇక్కడలా కాదు కదా, ఇక్కడలాగా మనకి లేబర్ లేదు కదా. సో అలా ఎన్నో త్యాగాలు ఉంటాయి వీళ్ళ వెనక, ఈ సంస్థల వెనక, వాళ్ళు చేసే ఈ కన్వెన్షన్స్ వెనక. సో ముందు దాన్ని జనం అందరూ ఏంటంటే సహృదయంతో అర్థం చేసుకొని అప్రిషియేట్ చేయాలి. మీరు అనొచ్చు ఎందుకు చేస్తున్నారు ఇదంతా, ఎందుకంటే దీని అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం అది మంచి క్వశ్చన్. ఫైనల్గా ఏంటండి, ఇప్పుడు కొంతమంది ప్రభలు కడుతున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఉపయోగం ఏముందంటే వాళ్ళు ఏమంటారు, ఎలా జస్టిఫై చేసుకుంటారు, జీవితంలో ఒకసారి వచ్చేది సంపాదిస్తున్నారు, చేసుకుంటున్నారు. కొంతమంది 100 కోట్లు సంపాదిస్తారు, ఎక్కడ పోయేటప్పుడు ఏం చేస్తారు, అంతా పిల్లలకి ఇచ్చిపోయే బదులు కొంత వాళ్ళ హయాంలో కొంత వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు దానం ధర్మం అలా చేసుకుంటూ వెళుతున్నారు. సో అలానే ఇక్కడ కూడా కన్వెన్షన్స్లో కూడా, అంటే మీరు చాలామంది దీన్ని ఆన్సర్ చేస్తున్నాను, అసలు ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ సంఘాల మీద వస్తున్న కొన్ని అపోహలు వాటిని తొలగించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఎందుకు ఇవి కుల సంఘాలుగా ఏర్పడుతున్నాయి అని అడిగారు ఇందాక. ఎందుకంటే ఆ యాక్టివ్గా ఎక్కడైతే మనం మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని మనం తీసుకెళ్తున్నాం. మీరు ఆవిర్భావం అడిగారు కదా. సో మనం ఫస్ట్ తానా ఏర్పడింది, అందరికీ తెలిసిందే. తానా నుంచి ఆటా వచ్చింది, ఆటా నుంచి ఇంకా అప్పటికి ఇంకా తానా నుంచి నాట్స్ రాలేదు. మేము 2006 నేను mid-90s అమెరికా వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి మనకి వివక్ష ఎక్కడైనా ఉంటుంది. సహజంగా ఏంటంటే రెండు కులాల ఆధిపత్యం అన్ని చోట్ల మనం దాన్ని చూస్తూనే ఉన్నాం మన కాలేజ్ డేస్ నుంచి. ముఖ్యంగా ఒక కులం ఆధిపత్యం మన ఆంధ్రాలో. దాన్ని మనం నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆత్మాభిమానం కాని వాళ్ళు తట్టుకోలేరు. వై హమ్ కిసీసే కమ్ నహి అన్న ఏ రకంగా మనం తక్కువ ఎవరికన్నా వై కాంట్ వీ స్టార్ట్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్? వాళ్ళని వెళ్ళి దేవరించాల్సిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2018లో ఆప్తా కన్వెన్షన్లో 100వ జయంతి ఉత్సవాలు ఎస్వి రంగారావు గారికి చేశాం. అది ఫస్ట్ టైం, అది నేనే పూనుకొని చేశాను. అది అయితే అదే వెళ్ళి తానా వాళ్ళని అడిగి, మీరు ఎన్టీఆర్ చేస్తున్నారు, మీరు ఎస్వి రంగారావు కూడా చేయండి అంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. అడగటం కూడా సబబు కాదు. నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవరించాలి? వై కాంట్ యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్? ఇప్పుడు చాలామంది అదే అనేది. చాలామంది మీరు ఫలాని కుల సంఘం వాళ్ళు చేసుకుంటున్నారంటే లెట్ దెమ్ డూ. వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. హూ ఆర్ యూ టు ఫోర్స్ దెమ్ టు డూ? ఇప్పుడు శ్రీది పెట్టండి చెయ్యండి అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? అది బ్రాహ్మణులు వీళ్ళు పూనుకొని వాళ్ళంతటి వాళ్ళు చేయాలి. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు ఒకటి చాలా వాస్తవాన్ని ఆయన సరదాగా జోక్గా చెప్పారు. ఈ రోజున మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టాలి ఒక కోడల్లో అంటే వైశ్యాస్ వచ్చి పూనుకుంటే కానీ ఆ పని కావట్లేదు. అది ఇక నా చేదు అయిన వాస్తవం. అంటే అలా సొసైటీ మొత్తం పోలరైజ్ అయిపోయింది. అవునా, వర్గస్పృహ పెరిగిపోయింది బాగా. అది అన్నిట్లో పెరిగిపోయింది. అలా అని మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వం, మళ్ళీ మన ప్రజాస్వామ్యం ఇండియా అంతా బాగానే మామూలు సజావుగా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఒక్కసారి కొలాప్స్ అయిపోవట్లేదు కదా. సో ఒక రకంగా మనకు ఆ పరిణామంలో ఇదొక మార్పు. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ ఈ పోలరైజేషన్ అనేది మనం ఇంతమంది మామూలు సంఖ్యాపరంగా ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్ర. సో ఇక్కడ మనం సెకండ్ సిటిజన్స్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి? మనం
ఇప్పుడు ఇప్పుడు తానా చూస్తున్నానండి, నేను బిగినింగ్లో చూసామండి. ఆ గెస్ట్ లిస్ట్ చూస్తే డెఫినెట్గా ఏంటంటే అది నేను తప్పు పట్టను వాళ్ళని, ఎవరైనా సరే. ఇప్పుడు నాకు గెస్ట్ లిస్ట్ ఇచ్చినా నేనేం చేస్తాను, మా బంధువుల్ని మా మిత్రుల్ని వాళ్ళే పిలుచుకుంటాను కదా. నాకు ఎవరైతే, ఇప్పుడు నేను ఎన్టీఆర్ శత జయంతి చేశాను రవీంద్ర హైదరాబాద్ భారతిలో, నుంచి రవీంద్ర భారతిలో చేశారు. కానీ గెస్టులందరినీ ఎవరు పిలిచాను, నాకు మీకు ఆత్మీయులు అన్న వాళ్ళని ఆత్మీయులు, నాకు ఆప్తులు అనే వాళ్ళని, నాకు ఎవరైతే నేను ముఖ్యులు అనుకుంటానో వాళ్ళని పిలిచి చేశాను. అది యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు తానా వాళ్ళు, వాళ్ళ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే డబ్బులు రైజ్ చేస్తుంది వాళ్ళు, ఖర్చు పెడుతుంది వాళ్ళు. సో యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దెమ్. నువ్వు వాళ్ళని ఎందుకు పిలవలేదు, వీళ్ళని ఎందుకు పిలవలేదంటే అది అలాంటి ఆత్మగౌరవపు ఒక రకమైన అలాంటి భావావేశంలో పుట్టినటువంటి సంస్థ ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మెయిన్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముందు దాని బీజాలు, అలానే వర్జీనియా, వాషింగ్టన్ డీసీ అంటాము, వర్జీనియా స్టేట్, ఈ 2 రాష్ట్రాల నుంచి ముందు స్టార్ట్ అవటం జరిగింది. ముందుగా సమ్మిట్ ప్రసాద్ గారని ఆయన ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 10 మంది ఉంటారు. యాక్చువల్గా మా మామగారి ఇంటి పేరు కూడా మా మామగారి పేరు కూడా సమ్మిట్ ప్రసాద్ గారే. వాళ్ళు కూడా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వంశీయులు అని చెప్తారు. అయితే ముక్కొల్లు కదా, ముక్కొల్లు గ్రామం కృష్ణా జిల్లాలో, అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, పెనుగొండ, చంద్రగిరి. ఈయన ప్రసాద్ సమ్మిట్ గారు పివి నరసింహరావు గారి మినిస్ట్రీలో ఆయన అక్కడ చేశారు, స్టాఫ్లో చేసి ఆయనకి స్పీచ్లు కూడా రాశారు. సో అలాంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన. చాలా గవర్నమెంట్ జాబ్స్ చేశారు, అద్భుతంగా తెలుగు ఇంగ్లీష్ భాషల మీద మంచి పట్టు ఉంది. ఆయన ఇప్పుడు దాదాపు 76-77 సంవత్సరాలు. అయినా యంగ్ బాయ్ లాగా ఉంటారు. ఇప్పటికీ ఆయన ఎక్కడైనా సరే ప్రతి మీటింగ్ అంటే ఇప్పటికీ ఆయన కుర్రాళ్ళలాగా పరిగెత్తారు. సో ఆయన వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఆయన ఏంటంటే విజిటర్గా వచ్చారు. అక్కడికి వచ్చి హీ సెటిల్ డౌన్ వాళ్ళ అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఆయన మంచి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్. వాళ్ళ అమ్మాయి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే దానికి హెల్ప్ చేయడానికి వచ్చి అక్కడ ఆయన గ్రీన్ కార్డ్ తీసుకొని, సిటిజన్షిప్ అని తీసుకొని, అక్కడే క్యాన్సస్ తెలుగు అసోసియేషన్ అని, క్యాన్సస్ అనే రాష్ట్రం నడిబొడ్డులో ఉంటుంది అమెరికాకి, సెయింట్ లూయిస్ అవన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ క్యాన్సస్ రాష్ట్రంలో ఆయన తెలుగు అసోసియేషన్కి ఒక 5 years ప్రెసిడెంట్గా చేశారు. చేసినప్పుడు ఆయనకి మంచి విశేష అనుభవం ఉంది, ఒక ఆర్గనైజేషన్ని ఎలా నడపాలి అంటే, మెయిన్ బైలాస్, విధి విధానాలు అంటాం మనం, ఒక సంస్థను ఎలా నడపాలి, ఇవన్నీ ఆయన బాగా దాంట్లో ఆయన సిద్ధహస్తుడు. సో ఆ ఫస్ట్లో ఆయన నేతృత్వంలో, ఆయన సారథ్యంలో మేము ఆయన ఫాదర్ ఆఫ్ ఆప్తాగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము, ప్రసాద్ సమ్మిట్ గారు. తర్వాత నేను వెస్ట్ కోస్ట్ నుంచి, అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా నుంచి, అలానే ఈస్ట్ కోస్ట్ నుంచి శ్రీనివాస్ చందు అని, ముఖ్యంగా మేము ముగ్గురం ముఖ్య పాత్రలు పోషించాము. అట్ ద సేమ్ టైం ఫౌండర్స్గా మేము పిలువబడుతున్నప్పటికి కూడా ఇంకా చాలామంది డే 1 నుంచి అందరు ఫౌండింగ్ మెంబర్స్ బోర్డు మంది ఉన్నారు. ముఖ్యంగా మా బే ఏరియా నుంచి సత్యవట్టి గారు, భాస్కర్ బండికల్లు, ప్రతిపాటి బ్రదర్స్, వీరబాబు రెడ్డియ్య, అలానే ఎల్ఏ నుంచి ఈశ్వర్ అరిగే, ఇంకా ఇక్కడి నుంచి శరత్ బండారు, ఇలా చాలామంది అక్కడ మాకు లోకల్గా వీరాస్వామి దాది, ఇలా చాలామంది బే ఏరియా నుంచి, అంటే కాలిఫోర్నియా నుంచి, అలానే అటు ఈస్ట్ కోస్ట్ నుంచి వర్జీనియా నుంచి శ్రీనివాస్ చందు, మధు దాసరి, ఇంకా తర్వాత విజయ్ గుడ్సేవ, వెంకట చలమల శెట్టి, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు తర్వాత గ్రాడ్యుయేట్. కానీ ముందు కోర్ మెంబర్స్ వీళ్ళు అనమాట. అలానే డెట్రాయిట్ నుంచి మధు ఉల్లి వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. సో ఇలా టెక్సాస్ అప్పుడు ఫస్ట్ విడతలో టెక్సాస్, న్యూజెర్సీ నుంచి అసలు మెంబర్స్ ఎవరు లేరు, దాదాపు మృగ్యం అక్కడి నుంచి. సో చాలా మంది మృగం అనుకుంటారేమో, మృగ్యం అంటే లేరు, కనిపించలేదు. మనకి తెలుగు భాష నాకు 6వ ప్రాణం. అప్పుడప్పుడు మనకు తెలుగు పదాలు పలక్కపోతే, తెలుగు గాలి పీల్చకపోతే, తెలుగు భోజనం తినకపోతే అని అలా ముందు స్టార్ట్ చేసామండి. ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజేషన్ని ఇట్స్ ఆల్వేస్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు కీప్ అన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ రాదర్ దెన్ ఫ్లోటింగ్ ఇట్. ఇప్పుడు మనం ఏర్పరచడం ఎంతసేపు, 2 రోజులు అయిపోతుంది పేపర్ వర్క్ అంతా. ఆ రోజున పేపర్ వర్క్ ప్రసాద్ సమ్మిట్ గారు నేను ఇద్దరం కూర్చొని లిటరలీ నా సోషల్ సెక్యూరిటీ నంబర్స్, ఇక్కడ ఆధార్ కార్డు లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆ నంబర్స్ మీద, నా పేపాల్ అకౌంట్స్ మీద మొత్తం అలా స్టార్ట్ చేసాం ఆర్గనైజేషన్. ప్రసాద్ సమ్మిట్ గారు, నేను, శ్రీనివాస్ చందు,
ఇంకా భాస్కర్ బండికల్లు, సత్యవతి గారు, వీళ్ళందరూ. ఆప్తా ఆవిర్భావం అదే ఆవిర్భావం అలా జరిగింది. అలా జరిగింది. ఆ తర్వాత నామకరణం కూడా ఆ క్రెడిట్ నేనే తీసుకుంటాను. తీసుకోవాలి కూడా. ఎందుకంటే అంటే అప్పుడు అందరం తలో పేరు సజెస్ట్ చేస్తున్నాం. నేనేంటంటే ఆప్త, ఆప్తుడు, ఆప్తురాలు ఇలా కొద్దిగా మామూలుగా ఈజీగా ఉంటాయి మనకి పదాలు అనే ఒక దూరదృష్టితో ఆప్తాన్ని పెట్టడం జరిగింది, సజెస్ట్ చేయటం, అది అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలా ఆప్తా 2008లో నామకరణం చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. అప్పటికి ఇంకా నాటా ఇవన్నీ నాటా కూడా మేము కన్సిడర్ చేసాం. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ అని, సారీ నాటా అదే ప్రేమ్ సాగర్ రెడ్డి గారు వాళ్ళ తర్వాత ఒక 2 years తర్వాత అది ఫ్లోట్ చేశారు. ఆటా నుంచి స్ప్లిట్ అయ్యి. సో బాలా అరిస్టాల్ చాలా దాటుకుంటూ వచ్చాం శైశవ దశలో, మీకు తెలిసిందే కదా. ముందు ఫస్ట్ శ్రీనివాస్ చందు, నేను, ఇంకా మిగతా అందరం మెంబర్స్ అంతా మాకు తెలిసిన బంధువు మిత్రులందరినీ చేర్చి ఒక 200 దాకా తీసుకొచ్చాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటే చాలామంది ఏంటంటే హెసిటేట్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏదైనా సరే, ఇప్పుడు తానా ఆట ఆల్రెడీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెరీ వెల్ వెళ్ళిపోయారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్. వీటిలో చేరాలి అంటే కమ్యూనిటీ బేస్డ్. ఇప్పుడు మాంసం తింటున్నాము కదా అని బొంకిల మెడలో వేసుకొని అక్కర్లేదు. ఎక్కడ క్యాస్ట్ పేరు ఏం పెట్టుకోకుండా కమ్యూనిటీ బేస్డ్గానే మా గోల్ ఏంటంటే కమ్యూనిటీకి ఏదన్నా వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. ఇది అన్ని కమ్యూనిటీస్, మెయిన్ ప్రిడామినెంట్ కమ్యూనిటీస్లో ఎప్పటి నుంచో హాస్టల్స్ ఎప్పటి నుంచి లేవు, 20th century బిగినింగ్ నుంచే కమ్మ హాస్టల్, రెడ్డి హాస్టల్, వైశ్య హాస్టల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి హాస్టల్స్, అందరికీ ఉన్నాయి. సో వాళ్ళ కమ్యూనిటీస్కి అంతర్లీనంగా ఇంప్లిసిట్గా మామూలు చాప కింద నీరులా వాళ్ళు సహాయం చేసుకుంటూనే ఉండారు. ఏది ఈ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూనే ఉన్నారు ప్రతి రంగంలో. సో మనకి ఎక్కువ మధ్యతరగతి, ఎక్కువ కాపు కమ్యూనిటీలో, అవునా, దానికి మనం బ్యాక్ హోమ్ మనం సర్వ్ చేయాలి. అప్పుడు మేము ఆలోచించాం బిగినింగ్లో మనం ఎలా ఇప్పుడు తానా ఆటల్లాగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కన్వెన్షన్స్ చేద్దామా, లేకపోతే మనం వేరే రకంగా వెళ్ళి మనం కమ్యూనిటీకి ఉపయోగపడదామా. ఇప్పుడు చాలామంది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు 3-4 millions అలా బూడిదలో పోసిన పన్నీర్లాగా 2.5 days ఈవెంట్కి మొన్న మీరు సెప్టెంబర్ 1, 2, 3 ఇప్పుడు ఆప్తాలోనే మొన్న 2.5 million అంటే 20 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ అంత వృధా అని చాలా మంది అంటారు. అది కరెక్టే, అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.